Hello friends, welcome to Praja Vimasha. My name is Ashok. మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఎక్కడ చూసినా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, అదే మన భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రుల ఆశాజ్యోతి. ఆ ప్రాంతం బాగుపడుతుంది, అక్కడ జీవన ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెప్తా ఉన్నారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రోజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చేశారు. కానీ ఆ ఎయిర్పోర్ట్ అభివృద్ధి వీటన్నిటి గురించే కూడా కాకుండా ఈ రోజు మన స్టేట్ లో హాట్ టాపిక్ ఏంటంటే, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ లో కానీ ఎక్కడ చూసినా కూడా క్రెడిట్, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వర్గం, సిబిఎన్ కానీ టీడీపీకి సంబంధించిన వర్గం. సో జనసేన వాళ్ళు ఏం మాట్లాడడం లేదు, ఎందుకంటే అది మీకు కూడా తెలిసిన విషయం. అది పక్కన పెడితే అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిగా లేదా సిబిఎన్ గారిగా? నేను చాలా సింపుల్ గా ఎవరి గవర్నమెంట్ లో ఏం జరిగిందో చాలా క్లియర్ గా చెప్తాను, ఒకసారి చూడండి. 2019 ఫిబ్రవరి 14వ తేదీన చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసినారు. ఇది ఫిబ్రవరి 2019 ఫిబ్రవరి అంటే ఎలక్షన్స్ కి కేవలం 2 నెలల ముందరే భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసినారు. అప్పటికి ల్యాండ్ ఎక్వైజేషన్ జరగలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రాలేదు, ఎటువంటి క్లియరెన్స్ సర్టిఫికెట్ లేవు. అదే విధముగా ఎక్కడా కూడా ల్యాండ్ అక్విజిషన్ జరగకుండానే బాబు గారు శంకుస్థాపన చేశారు. 2019లో టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయింది, వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. 2019 వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత భోగాపురం అసలు కథ 2020లో స్టార్ట్ అయింది. బట్ ఈ రోజు కానీ నిన్న కానీ జనసేన అండ్ టీడీపీ కూటమి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని అపోజ్ చేసినారు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఐ వాంట్ క్లారిఫై వన్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి అగనిస్ట్ గా మాట్లాడలేదు. అప్పుడు సిబిఎన్ గారు పెట్టిన ప్రపోజ్ ఏంటి? 15,000 ఎకరాలు భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలి అన్నప్పుడు అక్కడ రైతులు నష్టపోతారు, అన్ని వేల ఎకరాలు అవసరం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ ఏమైనా మనం విస్తరించవచ్చేమో చూడండి అన్నట్టుగా ఆయన అన్నాడు. నీ ల్యాండ్ అక్విజిషన్ పుణ్యమా, నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో 15,000 ఎకరాలు నువ్వు వాళ్ళకు 1000 గజాలు 1200 గజాలు ఇచ్చి ఉన్న భూమిని తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడారు మీరు చూడండి. ఎంత కరప్షన్ ఉంది, మీ లిస్టు తీస్తాను. మీ శాసనసభ్యులందరి ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో భోగాపురంలో ఒక్కొక్కరి లిస్టు నేను తీస్తాను, చెప్తాను ప్రజలకి. మరి దీని ఏమో కరప్షన్ కాదంటారా? దీన్ని అవినీతి కాదంటారా? ఏం మాట్లాడతారు మీరు? ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్ల గురించి ఆయన ఏం మాట్లాడినారు, ఆయన ఏమి విమర్శించాడు కూడా మీరు చూడాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ రోజు కూటమిలో ఉన్న 2014లో టీడీపీకి సపోర్ట్ చేసిన పీకే గారు కూడా అదే మాట్లాడినారు. ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది, మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? సో అది పక్కన పెడితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 ఏప్రిల్లో లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చారు జిఎంఆర్కి. అంటే ఫార్మల్ గా జిఎంఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది అనేసి. 2020 జూన్లో కన్సెషన్ అగ్రిమెంట్ జరిగింది. ఎవరికి? ఏపీ గవర్నమెంట్ కి జిఎంఆర్కి. ఈ అగ్రిమెంట్ ఒప్పందం ఏంటంటే, జిఎంఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్, మెయింటెనెన్స్. సో ఆ ఎయిర్పోర్ట్ మొత్తం వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు, వాళ్ళే డెవలప్ చేస్తారు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. బట్ ఏపీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఒప్పందం ప్రకారము అక్కడ ల్యాండ్ ఇవ్వడం, అలాగే వాటర్ ఫెసిలిటీ, ఇంటర్నల్ రోడ్ ఫెసిలిటీ, పవర్ సప్లై రిలేటెడ్ వీటన్నిటికీ ఏపీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇది పక్కన పెడితే అగ్రిమెంట్ జరిగిన తర్వాత 2023 మే నెలలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసినారు. దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఏది అగ్రిమెంట్ జరిగిన తర్వాత శంకుస్థాపన చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది.
3 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనుకుంటా ఉన్నారా? నేను చెప్తా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఎయిర్పోర్ట్ కట్టడానికి కావాల్సిన ప్రతి పర్మిషన్, అలాగే ఆ మండలంలో కొన్ని 3-4 గ్రామాల్లో అందరికి R&R చేయడానికి, రిహాబిలిటేషన్ అండ్ రిలేటింగ్ వర్క్ చేయడానికి, వాళ్ళందరు రైతులు పరిహారము, అలాగే కొంతమంది రైతులు 130 పిటిషన్స్ చేసిన కేసు కోర్టులో, వాటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ పర్మిషన్స్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ నుంచి పర్మిషన్స్, ప్రతి ఒక్క పర్మిషన్ ఆ 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఆ పర్మిషన్ తీసుకురావడమే కాకుండా ల్యాండ్ వెకైజేషన్స్ కూడా రైతులు ఎంతో మంది ఇవ్వకుంటే వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరికీ హ్యాపీ అయ్యేలాగా వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజు 1000 కోట్ల రూపాయల పైగా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ పెట్టి ప్రతి ఒక్కటి క్లియరెన్స్ చేసుకొని జిఎంఆర్కి ఇచ్చేసారు. ఇప్పుడు 2023 మే కల్లా. సో గవర్నమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతా అయిపోయింది. దెన్ జిఎంఆర్ రెస్పాన్సిబిలిటీ ఏంది? అది కన్స్ట్రక్ట్ చేసి ఆపరేట్ చేయడం. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ 2023 మేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమంలో ఏం చెప్పారంటే ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికి 3 సంవత్సరాలు పడుతుంది, మొదటి ఫ్లైట్ 2026లో వస్తుందని 2023లో చెప్పారు. కానీ 2024లో ఓడిపోవడం వల్ల ఈ రోజున్న గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారిని పిలిచి ఈ రోజు ఎయిర్పోర్ట్ ప్రారంభించడం జరిగింది. హ్యాపీ ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ పక్కన పెడదాం. క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ సిబిఎన్ గారిదా వైఎస్ జగన్ గారికి ఇవ్వాలా? మీరే నిర్ణయించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.